హౌ టు కాన్ఫిగర్ ద వెబ్ డ్రైవర్. సో వెబ్ డ్రైవర్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ కోసం వి మస్ట్ హ్యావ్ ద ఎడిటర్. కంపల్సరీ మన దగ్గర ఎడిటర్ ఉండాలను. సో ఎక్లిప్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడిటర్. ఎక్లిప్స్ అనేది ఒక బెస్ట్ ఎడిటర్ మనకి వెబ్ డ్రైవర్ నేర్చుకోవడానికి. సో ఐ థింక్ ఆల్రెడీ యూఆర్ ఆల్ హ్యావింగ్ ద ఎక్లిప్స్ విత్ యూ. మనకి ప్రీవియస్గా మీరు జావా క్లాసెస్ అటెండ్ అయ్యి ఉంటే, సో మన జావా క్లాసెస్లో నేనే ప్రతి ఒక్కరికి ఎక్లిప్స్ అనేది ఇన్స్టాల్ చేశాను, లేదా ఎలా ఇన్స్టాల్ చేయాలి గైడెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో మీలో ఎవరికైనా ఎక్లిప్స్ ఇన్స్టాల్ అయ్యి లేకపోతే మన కోర్ జావా క్లాస్ 1 అనే రికార్డింగ్ చెక్ చేసుకున్నాము. సో క్లాస్ 1లో ప్రతి బ్యాచ్లో కూడా మనం ఎక్లిప్స్ ఇన్స్టలేషన్ అనేది చూస్తున్నాం. ఓకే. సో రైట్. సో ఆఫ్టర్ దట్ ఎక్లిప్స్ ఇన్స్టలేషన్, ఈ ఎక్లిప్స్లో మనం మన వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి జార్ ఫైల్స్ని యాడ్ చేసుకోవాలి. వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి జార్ ఫైల్స్ ఉంటాయమ్మా. వీ నీడ్ టు డౌన్లోడ్ ద జార్ ఫైల్స్ అండ్ వీ నీడ్ టు యాడ్ ద జార్ ఫైల్స్ టు ఎక్లిప్స్ ప్రాజెక్ట్. ఎక్లిప్స్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్లో వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసి యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలి అనేది మనం ఈరోజు చూద్దాం. సి దానికోసం మీలో ఎవరైనా ఒక స్క్రీన్ షేర్ అయితే చేయాల్సి ఉంటుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్లిప్స్ మ్యాండేటరీ అని చెప్పాం కదమ్మా. ఇనీషియల్లీ వీ నీడ్ టు ఓపెన్ ద ఎక్లిప్స్. మనం ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. సి ఎస్ అమ్మా, ఐ థింక్ ఆల్రెడీ ద ఎక్లిప్స్ ఈస్ రెడీ విత్ యూ, రైట్? In Eclipse, previously we created a Java project. మన ఓల్డెన్ డేస్లో, ప్రీవియస్ డేస్లో మనం ఆల్రెడీ కోర్ జావా అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని ఇక్కడ క్రియేట్ చేసి పెట్టుకునే వాళ్ళం. సో టుడే వీ నీడ్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఈరోజు మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ద ప్రాజెక్ట్ నేమ్ షుడ్ బి వెబ్ డ్రైవర్. ఈరోజు మనం వెబ్ డ్రైవర్ అని చెప్పి ఒక ప్రాజెక్ట్ని ఓన్గా క్రియేట్ చేసుకోవాలి. సో హౌ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామో, గో టు ద ఫైల్ మెనూ. టాప్లో మీకు ఫైల్ అనే మెనూ ఉంటుంది కదమ్మా. ఎస్, గో టు ద ఫైల్ మెనూ. ఫైల్లో న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఫైల్ న్యూలో జావా ప్రాజెక్ట్, ఫైల్ న్యూ జావా ప్రాజెక్ట్. సో ఇట్ విల్ ఆస్క్ ద ప్రాజెక్ట్ నేమ్. మనల్ని ఏం అడుగుతుంది చూడమ్మా, ప్రాజెక్ట్ నేమ్ అని అడుగుతుంది. సింపుల్లీ యూనిట్ టు టైప్ వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్ అని చెప్పి టైప్ చేయండి. ఎలా రాసిన పర్వాలేదు, యువర్ విష్. వెబ్ డ్రైవర్, రైట్, ఫినిష్, రైట్. సో ఇప్పుడు చూడమ్మా, బాటంలో యూ కెన్ సీ ద వెబ్ డ్రైవర్. ఇక్కడ మీకు బాటంలో వెబ్ డ్రైవర్ అనేది కనిపిస్తుంది. సో లేదా పైన మన ఈ కోర్ జావా ఏదైతే ఉందో, ఈ కోర్ జావాని మీరు కంప్రెస్ చేసుకుంటే మీకు ఇంకా క్లియర్గా ఉంటుంది. చూడమ్మా, కోర్ జావా పక్కన వచ్చిన నేరో మార్క్ ఉంది కదా, ఎస్, అక్కడ క్లిక్ చేయగానే మీకు కోర్ జావా కంప్రెస్ అవుతుంది. నా యూ కెన్ సీ యువర్ వెబ్ డ్రైవర్. ఇప్పుడు మనకి వెబ్ డ్రైవర్ అనేది కనిపిస్తుంది. సో నా మనం సిలీనియం సైట్లోకి వెళ్ళి, సిలీనియం సైట్ నుంచి వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి జార్ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని, వీ నీడ్ టు యాడ్ ద జార్ ఫైల్స్ టు దిస్ వెబ్ డ్రైవర్. ఆ జార్ ఫైల్స్ని మనం ఈ వెబ్ డ్రైవర్కి అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా అనేది ఒకసారి చూద్దాము. సో గో టు ఎనీ బ్రౌజర్. మీకు నచ్చిన బ్రౌజర్ ఏదైనా ఒక బ్రౌజర్లోకి వెళ్ళండి. ఎస్, బ్రౌజర్లో ఒక గూగుల్ పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ ఏ గూగుల్ పేజ్. ఎస్, సో గూగుల్.com. ఎస్ అన్న, ఫైన్. సో గూగుల్లో మీరు సిలీనియం అని టైప్ చేయడమా. సిలీనియం అని టైప్ చేస్తే మీరు సిలీనియం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగలుగుతారు, రైట్? సో వాట్ ఈస్ ద సిలీనియం అఫీషియల్ వెబ్సైట్? యా, క్లిక్ చేయండి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నాము. ఒకసారి ఫుల్ స్క్రీన్ పెట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. యూ కెన్ మేక్ ఇట్ యాజ్ అ ఫుల్ స్క్రీన్ అండ్ లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్. కొంచెం మెల్లగా కిందకి స్క్రోల్ చేయండి. లిటిల్ బిట్ స్క్రోల్ డౌన్. ఎస్ 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 ఎస్, ఫైన్. సో ఇక్కడ మనకు సెలీనియంకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏముందో చూడమా. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో మాట్లాడుకున్నామా. సెలీనియంకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏంటి అంటే selenium.dev. సో ఎవరి దగ్గరైనా నోట్ చేసి లేకపోతే నోట్ చేసుకోండి. సో ఇట్ ఈస్ ద అఫీషియల్ వెబ్సైట్ ఫర్ ద selenium.dev. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్. దానిపైన క్లిక్ చేయండి. సో ఇట్ విల్ ఓపెన్ అవర్ సెలీనియం అఫీషియల్ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్లో టాప్లో యూ హ్యావ్ ఏ ఆప్షన్ డౌన్లోడ్స్. టాప్లో మీకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంటుంది. సో యూ నీడ్ టు గో విత్ ఏ డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. సో లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్. కొంచెం మెల్లగా కిందకి, ఎస్ ఎస్ ఎస్, ఇట్ ఈస్ ఎనఫ్. సో ఇలా మనం కొంచెం కిందకి స్క్రోల్ చేయగానే, సో ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది చూడమా, సిలీనియం క్లయింట్స్ అండ్ వెబ్ డ్రైవర్ లాంగ్వేజ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. సో ఇవి మనకి సిలీనియం వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి జార్ ఫైల్స్ అన్నమాట, జార్ ఫైల్స్.
సో ఇందులో మనం ఇప్పుడు ఏ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతున్నామా, మనం ఇప్పుడు ఫాలో అయ్యేది జావా, అంటే జావాని బేస్ చేసుకొని మనం ఇప్పుడు సిలీనియం వెబ్ డ్రైవర్ ప్రోగ్రామింగ్ చేద్దాం అనుకుంటున్నాం. సో యూనిట్ టు సెలెక్ట్ దిస్, ఒక్క నిమిషం. సో ఎస్ అన్న, యూనిట్ టు క్లిక్ ఆన్ దట్, దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఒక జిప్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. మీకు ఏం డౌన్లోడ్ అవుతుందమ్మా, ఒక జిప్ ఫైల్. జస్ట్ ఎస్ అమ్మా, ఆ పైన చూడండి, డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. డౌన్లోడ్స్లోకి యా, లాస్ట్లో లాస్ట్లో యా, అందులోకి వెళ్ళండి. అందులో డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉందేమో. ఎస్, ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. యూ కెన్ చూడమ్మా, షాపింగ్ తర్వాత డౌన్లోడ్స్. ఎస్, ఎస్. ఇక్కడ ఒక నిమిషం ఇక్కడ చూడండి. ఒక ఆప్షన్ మౌస్ పెట్టగానే మీకు, ఎస్, షో ఇన్ ఫోల్డర్. యా, షో ఇన్ ఫోల్డర్ మీద క్లిక్ చేయగానే, సో ఇది మీకు ఫోల్డర్, మీ డౌన్లోడ్స్లో మీరు ఈ సిలీనియం అనేది చూడగలుగుతున్నారు. ఓకే, ఇట్ ఈస్ ఎ జిప్ ఫైల్. ఇది ఒక జిప్ ఫైల్ అమ్మ. మనం దీన్ని అన్జిప్ చేసుకున్నట్టయితే, మనం దీన్ని అన్జిప్ చేసుకుంటే లోపల మనకి మల్టిపుల్ జార్ ఫైల్స్ అనేవి కనిపిస్తాయి. బట్ హౌ టు అన్జిప్ ఇట్, దాన్ని ఎలా అమ్మా అన్జిప్ చేస్తాం? సింపుల్లీ రైట్ క్లిక్ ఆన్ దిస్, ఈ ఫైల్ పైన ఒకసారి రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో మీకు, యా, రైట్ క్లిక్లో మీకు ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కనిపిస్తుంది చూడు, టాప్ నుంచి. యా, ఎగ్జాక్ట్లీ, ఎక్స్ట్రాక్ట్ ఆల్. ఎక్స్ట్రాక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో, సిలీనియం వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి జార్ ఫైల్స్. ఒకసారి ఈ ఫోల్డర్ని ఫుల్ స్క్రీన్లో పెట్టుకోరా, జస్ట్ మీ క్లారిటీ కోసం. ఎస్, రైట్. సో ఇవన్నీ కూడా మనకి సిలీనియం వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి జార్ ఫైల్స్ అండి. చాలా ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా మీకు కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇంకా చాలా ఉంటాయి చూడండి. ఇంకా ఇది పైన ఉంది. ఎస్, ఇవన్నీ కూడా సిలీనియం వెబ్ డ్రైవర్కి సంబంధించినటువంటి జార్ ఫైల్స్. ఈ జార్ ఫైల్స్ అన్నిటినీ తీసుకువెళ్ళి ఇప్పుడు మీరు ఎక్కడ యాడ్ చేసుకోవాలమ్మా, యు నీడ్ టు యాడ్ ఆల్ దీస్ జార్ ఫైల్స్ టు యువర్ ఎక్లిప్స్. ఆల్రెడీ ఎక్లిప్స్లో మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నాం కదమ్మా, వెబ్ డ్రైవర్ అనే ప్రాజెక్ట్. ఆ వెబ్ డ్రైవర్ అనే ప్రాజెక్ట్కి మీరు ఇప్పుడు ఈ జార్ ఫైల్స్ అన్నింటినీ యాడ్ చేయాలి. బట్ ఇంత కష్టపడకుండా నేను ఒక ఈజీ వే ఒకటి చెప్తాను. సో ఆ ఈజీ వే ఏంటంటే, మన దగ్గర ఒక సింగిల్ జార్ ఫైల్, ఒకటే జార్ ఫైల్ ఉంటుంది. ఇన్ని జార్ ఫైల్స్ అవసరం లేదు. ఆ ఒక్క జార్ ఫైల్ని మీరు మీ ఎక్లిప్స్కి యాడ్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా మీరు వర్క్ చేయగలుగుతారు. ఓకే, నేర్చుకోవడానికి దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో దానికోసం మనం ఏం చేద్దామంటే, అంటే నేను ప్రాసెస్ చెప్పాలి, రియల్ ప్రాసెస్ చెప్పాలని చెప్పానమ్మా. ఇలా మనం డౌన్లోడ్ చేసుకుంటే మల్టిపుల్ జార్ ఫైల్స్ వస్తాయి. మల్టిపుల్ జార్ ఫైల్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మీరు ఎక్కడ యాడ్ చేయాలమ్మా, యూ నీడ్ టు యాడ్ ఇట్ టు యువర్ ఎక్లిప్స్. బట్ ఇన్ని జార్ ఫైల్స్ యాడ్ చేయడం ఇవన్నీ కొంచెం మీకు డిఫికల్ట్ అనిపించేటైతే, ఇన్ని జార్ ఫైల్స్ అవసరం లేకుండా నేను ఒకటే సింగిల్ జార్ ఫైల్ ఇస్తాను. ఆ సింగిల్ జార్ ఫైల్ని తీసుకువెళ్ళి మీరు మీ ఎక్లిప్స్కి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ సింగిల్ జార్ ఫైల్ని ఫస్ట్ మనం మన సిస్టంలో స్టోర్ చేసి పెట్టుకుందాం. సో జస్ట్ గో టు యువర్ దిస్ పీసీ. మీ సిస్టంలో ఒకసారి దిస్ పీసీలోకి వెళ్ళండి. సో దిస్ పీసీలో ఏదైనా డ్రైవ్లోకి వెళ్ళొచ్చమ్మా. బెటర్ యూ కెన్ గో విత్ యువర్ సి డ్రైవ్లోకి వెళ్ళండి అమ్మా. సి డ్రైవ్లో మనకంటూ ఓన్గా ఒక ఫోల్డర్ని మెయింటైన్ చేసుకుందాం. ఈ రోజు నుంచి మన ఫైల్స్ అన్ని కూడా ఆ ఫోల్డర్లోనే సేవ్ చేసి పెట్టుకుందాం. క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్, కొత్తగా ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయండి అమ్మా. సో ఫోల్డర్ నేమ్ ఏమని ఇద్దామా? యా, రైట్ క్లిక్ చేయండి. రైట్ క్లిక్లో న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళండి అమ్మా. సో న్యూ ఫోల్డర్, న్యూ ఫోల్డర్. ఫోల్డర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ సిలీనియం అని పెట్టుకోండి. ఈ రోజు నుంచి మన కంటెంట్ అంతా కూడా అందులో సేవ్ చేసి పెట్టుకుందాం. SELENIUM. ఎస్ అమ్మా, ఫైన్. లోపలికి వెళ్ళాం. జస్ట్ గో ఇన్ సైడ్ దట్. సో సిలీనియంలో ఈ రోజు నుంచి మన కంటెంట్ అంతా, నేను ఇచ్చే ఫైల్స్ అని ఇందులో మనం సేవ్ చేసి పెట్టుకుందాం. ఈ రోజు నేను మీకు ఏమి ఇవ్వబోతున్నానో, ఒక వెబ్ డ్రైవర్కి సంబంధించిన ఒక జార్ ఫైల్ అనేది నేను మీకు ఈరోజు ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను. సో అక్కడ క్రియేట్ వన్ మోర్ ఫోల్డర్, వేరొక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. ఫోల్డర్ నేమ్ ఈస్ వెబ్ డ్రైవర్ జార్ ఫైల్. వెబ్ డ్రైవర్ ఎలా రాసుకున్నా పర్వాలేదండి. వెబ్ డ్రైవర్ స్పేస్ ఇచ్చి, జస్ట్ మన క్లారిటీ కోసం
స్పేస్ ఇచ్చి జార్, జేఆర్ జార్ స్పేస్ ఫైల్. ఎస్ అమ్మా. సో ఇప్పుడు నేను మీకు ఒక జార్ ఫైల్ పంపిస్తానమ్మా, దాన్ని ఆ ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకోండి. సో ఎలా పంపిస్తున్నా అంటే నేను మీకు చాట్ బాక్స్లో వేస్తున్నాను. జస్ట్ గివ్ మీ 1 minute టైం, నాకు ఒక 1 minute టైం ఇవ్వండి. అంటే అన్ని జార్ ఫైల్స్ని మీకు యాడ్ చేయడం కష్టంగా అనిపించేటైతే నేను ఇచ్చే ఈ సింగిల్ జార్ ఫైల్తో కూడా మీరు ఈజీగా వర్క్ చేయగలుగుతారు. జస్ట్ మీ ఈజీనెస్ కోసం మాత్రమే. మన చాట్ బాక్స్లో ఒకసారి మన జూమ్లో చాట్ బాక్స్ అనే ఆప్షన్ ఉంది కదా, జస్ట్ ఓపెన్ యువర్ చాట్ ఓపెన్ చేయండి. చాట్లో నేను ఒక ఫైల్ పంపించాను, ఆ ఫైల్ని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ఫైల్ పైన డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. సో అది మిమ్మల్ని ఏం అడుగుతుందమ్మా, ఎక్కడ డౌన్లోడ్ చేయాలి అని అడుగుతుంది. వెయిట్ చేయండి. ఎక్కడ డౌన్లోడ్ చేస్తారంటే ఇప్పుడు మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కదమ్మా, గో టు దిస్ పీసీలోకి వెళ్ళండి. ఎస్ అమ్మా, ఎస్. సి డ్రైవ్లోకి వెళ్ళండి. సి డ్రైవ్, కమ్ డౌన్, కిందకు వస్తే మీకు సి డ్రైవ్ అనేది కనిపిస్తుంది. రైట్. మీ సి డ్రైవ్లో సిలీనియం అనే ఫోల్డర్లోకి వెళ్ళండి. సిలీనియం అనే ఫోల్డర్లో వెబ్ డ్రైవర్ జార్ ఫైల్స్లోకి వెళ్ళండి. సో ఎస్, సేవ్ అనే బటన్ క్లిక్ చేయండి. నేను ఇచ్చేటటువంటి జార్ ఫైల్, నేను మీకు ఏదైతే జార్ ఫైల్ పంపించానో ఆ జార్ ఫైల్ అనేది ఈ ఫోల్డర్లో మనం సేవ్ చేసి పెట్టుకున్నాం. ఒకసారి ఓపెన్ చేసి చూడమ్మా, నేను ఇచ్చిన జార్ ఫైల్ మీకు సేవ్ అయిందా లేదు. ఎస్, అంటే మీరు మల్టిపుల్ జార్ ఫైల్స్ యాడ్ చేయడం మీకు కష్టం అని చెప్పి నేను ఓన్లీ సింగిల్ జార్ ఫైల్ ఇచ్చాను. ఈ ఒక్క జార్ ఫైల్ని తీసుకొచ్చి ఇప్పుడు మనం ఎక్కడ యాడ్ చేసుకోవాలమ్మా, మన ఎక్లిప్స్లో యాడ్ చేసుకుంటే మీరు హ్యాపీగా వెబ్ డ్రైవర్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఎలా యాడ్ చేస్తామండి, హౌ టు యాడ్ దిస్ జార్ ఫైల్ టు యువర్ ఎక్లిప్స్, ఎలా యాడ్ చేస్తామో చెప్తానమ్మా. మీరు సింగిల్ ఫైల్ అయినా అదే ప్రాసెస్లో యాడ్ చేస్తారు, మల్టిపుల్ ఫైల్స్ అయినా కూడా అలానే యాడ్ చేసుకుంటారు. సో జస్ట్ గో టు యువర్ ఎక్లిప్స్, మీ ఎక్లిప్స్లోకి వెళ్ళండి. ఎక్లిప్స్లో సో రైట్ క్లిక్ ఆన్ యువర్ వెబ్ డ్రైవర్, మీ వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేయండి. సో అందులో మీకు బిల్డ్ పాత్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఎస్, బిల్డ్ పాత్లో అగైన్ యూ కెన్ సీ ద కాన్ఫిగర్ బిల్డ్ పాత్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుందమ్మా. రైట్, వెళ్ళండి. సో పైన మీకు లైబ్రరీస్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది చూడండి. ఎస్. సో అగైన్ అందులో మీకు క్లాస్ పాత్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. క్లాస్ పాత్, ఎస్ అన్న. సో క్లాస్ పాత్కి ఆపోజిట్లో మీకు నెంబర్ ఆఫ్ బటన్స్ ఉన్నాయి. అందులో సెకండ్ బటన్ యాడ్ ఎక్స్టర్నల్ జార్, అంటే మనం బయట ఉన్న ఒక జార్ ఫైల్ని యాడ్ చేసుకుంటున్నాం. ఎస్, ఎక్కడుందమ్మా, వెర్ ఈజ్ యువర్ జార్ ఫైల్. ఎస్, దిస్ పీసీలోకి వెళ్ళండి. సో కమ్ డౌన్ అండ్ మీకు సి డ్రైవ్ కనిపిస్తుంది. సి డ్రైవ్లో మీ సిలీనియంలోకి వెళ్ళండి. యా, కమ్ డౌన్. సో సిలీనియంలోకి వెళ్ళండి. ఎస్ అమ్మా, సి డ్రైవ్లో సిలీనియంలో వెబ్ డ్రైవర్ జార్ ఫైల్. రైట్, ఇప్పుడు మీ ఫైల్, నేను ఇచ్చిన ఫైల్ ఉంది కదమ్మా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ క్లిక్ చేయండి. అప్లై అండ్ క్లోజ్, చూడండి మీకు అప్లై అండ్ క్లోజ్ అనే బటన్ కనిపిస్తుంది. దాని నెక్స్ట్ బటన్ అమ్మా, దాని కింద కనిపిస్తుంది చూడండి, అప్లై అండ్ క్లోజ్. రైట్, అంతేనమ్మా, వెబ్ డ్రైవర్ ఇన్స్టలేషన్ అయిపోయింది. ఇట్స్ వెరీ ఈజీ, ఏం లేదమ్మా. సో జస్ట్ మనం ఎక్లిప్స్ని ఓపెన్ చేసుకుంటాం. ఎక్లిప్స్లో మనకంటూ ఓన్గా ఒక జావా ప్రాజెక్ట్ని క్రియేట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ డ్రైవర్. సో ఈ వెబ్ డ్రైవర్కి మనం డౌన్లోడ్ చేసి పెట్టుకున్నటువంటి వెబ్ డ్రైవర్ జార్ ఫైల్ని అటాచ్ చేయాలి. సో ఎలా అటాచ్ చేయాలో ఇంకొకసారి రిపీట్ చేస్తాను మీ కన్ఫర్మేషన్ కోసం, ఒక్కసారి మీ క్లారిటీ కోసం చూడమ్మా. వెబ్ డ్రైవర్ పైన రైట్ క్లిక్ చేస్తాం. రైట్ క్లిక్లో ఎక్కడికి వెళ్తామా, బిల్డ్ పాత్. బిల్డ్ పాత్ బిల్డ్ పాత్లో ఎక్కడికి వెళ్తామా, కాన్ఫిగర్ బిల్డ్ పాత్. సో అగైన్ అమ్మా, లైబ్రరీస్లో ఎక్కడికి వెళ్తారమ్మా, క్లాస్ పాత్. చూడండి, లైబ్రరీస్ లోపల క్లాస్ పాత్కి ఆపోజిట్లో మీకు బటన్స్ ఉంటాయమ్మా. మీరు ఏ బటన్ సెలెక్ట్ చేస్తారు, టాప్ నుంచి సెకండ్ అమ్మా, యాడ్ ఎక్స్టర్నల్ జార్, అంటే బయట ఉన్న జార్ ఫైల్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మీరు మీ జార్ మళ్ళీ చేయొద్దమ్మా, జస్ట్ ఇక్కడ మీరు మీ జార్ ఫైల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనే బటన్ క్లిక్ చేస్తే మీ జార్ ఫైల్ అనేది యాడ్ అయిపోతుంది. అంతేనమ్మా, ఇన్స్టలేషన్ కంప్లీట్ అయిపోయినట్టే. సో నా యూ క్యాన్ గో విత్ క్యాన్సిల్ బటన్ కొట్టండి, ఆల్రెడీ మనం యాడ్ చేసేసాం కదా. సో ఓకేనా, ఫైన్. సో ఇంతవరకు బాగానే ఉందమ్మా.
సో బట్ ప్రోగ్రామ్ ఎలా రాస్తాం, హౌ టు రైట్ ఎ ప్రోగ్రామ్ ఇన్ వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్ రాయడం ఎలా? బిఫోర్ రైటింగ్ ఎ ప్రోగ్రామ్, వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్ రాయడానికి ముందర ఇంకో చిన్న పని మనం చేయాలి. ఏంటి అంటే వెబ్ డ్రైవర్ యూస్ చేసి మీరు ఏ బ్రౌజర్తో ప్రోగ్రామ్ రాయాలన్న, అంటే మీరు మీ ప్రాజెక్ట్ని క్రోమ్లో టెస్ట్ చేయాలనుకోండి, క్రోమ్ అనే బ్రౌజర్లో టెస్ట్ చేయాలి. సో దెన్ యూ నీడ్ టు డౌన్లోడ్ ఎ క్రోమ్ డ్రైవర్. యూ నీడ్ టు డౌన్లోడ్ క్రోమ్ డ్రైవర్. మీరు ఎడ్జ్లో టెస్ట్ చేయాలనుకోండి అమ్మా, ఎడ్జ్ డ్రైవర్. ఫైర్ ఫాక్స్లో టెస్ట్ చేయాలనుకోండి, ఫైర్ ఫాక్స్ డ్రైవర్. అంటే మీరు మీ ప్రాజెక్ట్ని ఏ బ్రౌజర్లో టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ బ్రౌజర్కి సంబంధించినటువంటి డ్రైవర్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎ డ్రైవర్? డ్రైవర్ అంటే మీనింగ్ ఏంటమ్మా? డ్రైవర్ ఈజ్ నథింగ్ బట్ ఇంటర్ఫేస్. ఇంటర్ఫేస్ ఈజ్ నథింగ్ బట్ మన భాషలో మీడియేటర్. మీడియేటర్. ఓకే. అంటే ఇప్పుడు మ్యాక్సిమం ఎక్కువగా క్రోమే వాడుతూ ఉంటామా. ఇనీషియల్గా మనం క్రోమ్తో పని చేద్దాం. క్రోమ్కి సంబంధించి డ్రైవర్ని మనం డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మీరు మీ ప్రాజెక్ట్స్ని క్రోమ్లో టెస్ట్ చేయగలుగుతారమ్మా. సో ఒకసారి మనం మన సిస్టంలో క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. మీ సిస్టంలో గూగుల్ క్రోమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేయండి అమ్మా. యూ హ్యావ్ ఎ క్రోమ్ విత్ యూ. ఒకసారి సెర్చ్లోకి వెళ్ళి ఇక్కడ క్రోమ్ అని టైప్ చేసి చూడమ్మా. ఇక్కడ మీకు క్రోమ్ అవైలబుల్గా ఉందా లేదా చెక్ చేసుకోండి ఫస్ట్. Chrome undama? No, you don't have a Chrome with you. So you need to download the Google Chrome and you need to install the Google Chrome. Google Chrome ni install cheyandi. So yes, గూగుల్లోకి వెళ్ళి గూగుల్లో డౌన్లోడ్ గూగుల్ క్రోమ్ అని చెప్పి టైప్ చేయండి. డౌన్లోడ్ గూగుల్ క్రోమ్. యా, ఎస్, ఇట్స్ ఎనఫ్. గూగుల్లోకి వెళ్ళారమ్మా? ఓకే, ఫైన్ ఫైన్, యు ఆర్ రైట్, యు ఆర్ రైట్. రైట్, డౌన్లోడ్ క్రోమ్. ఎస్, అక్కడ ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది చూడమ్మా పైన. ఓకే, చూడమ్మా లాస్ట్లో ఒక డౌన్ యారో కనిపిస్తుంది. ఎస్ ఎస్, హెల్ప్ ఉంది చూడమ్మా. హెల్ప్లో మీకు అబౌట్ గూగుల్ క్రోమ్ అని ఉంటుందమ్మా. జస్ట్ గో విత్ అబౌట్ గూగుల్ క్రోమ్. రైట్, ఇక్కడ మీకు క్రోమ్ తాలూకా వర్షన్ అనేది కనిపిస్తుందమ్మా. యూ కెన్ సీ ద వర్షన్. ఈ వర్షన్ నెంబర్ గుర్తుపెట్టుకోండి లేదా ఎక్కడైనా నోట్బుక్లో రాసుకోండి. గూగుల్ సెర్చ్లో మనం ఇప్పుడు ఎవరి కోసం సెర్చ్ చేయాలమ్మా? మనం ఇప్పుడు దేన్ని డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం? వి నీడ్ టు డౌన్లోడ్ ద క్రోమ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్ని డౌన్లోడ్ చేయాలి. సో యూ నీడ్ టు రైట్ డౌన్లోడ్ క్రోమ్ డ్రైవర్. డౌన్లోడ్ క్రోమ్ డ్రైవర్. క్రోమ్ స్పేస్ ఇవ్వాలమ్మా క్రోమ్కి. యా, ఓకే, ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి ఆల్రెడీ. యా, ఫస్ట్ వన్. ఎస్, ఇట్స్ ఫైన్. సో అగైన్ సెలెక్ట్ ద ఫస్ట్ ఆప్షన్. ఎస్, రైట్. సరే చూడండి, ఫుల్ స్క్రీన్లో ఉంటే ఇక్కడ మీకు ఒక వార్నింగ్ అనేది ఒక టాప్లో కనిపిస్తుంది. ఈ వార్నింగ్లో వాడు ఏం చెప్తున్నాడో మనం చాలా జాగ్రత్తగా చదవాలమ్మా. ఈ వార్నింగ్లో వాడు ఏం చెప్తున్నాడో ఒకసారి చూడండి. సే ఇఫ్ యూ ఆర్ యూజింగ్ క్రోమ్ వర్షన్ 115 ఆర్ న్యూయర్, మీ క్రోమ్ తరక వర్షన్ 115 కానీ లేదా అంతకన్నా న్యూ వర్షన్ అయి ఉన్నట్టయితే మీరు కంపల్సరీ ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి అని చెప్తున్నాము. ఇది చాలామంది చూసుకోకుండా కిందకి వెళ్ళిపోతారు. అలా వెళ్ళకూడదు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ మీ వర్షన్ ఎంతమ్మా? 134 కదా. 134. సో 134 అంటే ఇట్ ఈస్ న్యూయర్ దాన్ 115. అది 115 కన్నా న్యూ వర్షన్. సో కంపల్సరీ మీరు ఇక్కడ ఈ డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి, మస్ట్ అండ్ షుడ్గా. యూ నీడ్ టు క్లిక్ ఆన్ దట్ డాష్ బోర్డ్. ఎస్. సో నా లిటిల్ బిట్ స్క్రోల్ ఇట్ డౌన్. ఇప్పుడు మెల్లగా స్క్రోల్ చేయండి. రైట్, స్క్రోల్ డౌన్, స్లోగా స్క్రోల్ డౌన్ చేయండి. రైట్. సో ఇక్కడ చూడమ్మా మీకు ఏ వర్షన్, అలా వెయిట్ చేయండి. ఇక్కడ మీకు ఏ వర్షన్ కనిపిస్తుందమ్మా? 134. చాలామంది ఇలా 134 కనిపించిన వెంటనే ఓకే ఇది ఇక్కడ 134 కనిపిస్తుంది, ఇక్కడ Win32 లేదా Win64 కనిపిస్తుంది, సో దీన్ని డౌన్లోడ్ చేస్తారు. బట్ ఇప్పుడు మనకి ఇదేంటమ్మా? ఇట్ ఈస్ క్రోమ్. మనకి ఇప్పుడు కావాల్సింది క్రోమ్ కాదమ్మా, మనకు కావాల్సింది ఏంటి? క్రోమ్ డ్రైవర్.
క్రోమ్ డ్రైవర్. చాలామంది బిగినర్స్ తెలియకుండా అంటే పొరపాటున ఇలా క్లిక్ చేస్తూ ఉంటారు. ఇలా చేయకూడదు. మీరు క్రోమ్ డ్రైవర్ని వెతకాలి. సో క్రోమ్ డ్రైవర్లో మన ఓఎస్ ఏంటి చూడము, ఇక్కడ క్రోమ్ డ్రైవర్లో మన ఓఎస్ ఏంటమ్మా? జనరల్గా ఇప్పుడున్న ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్ని Win64 బట్ నా సజెషన్ ఏంటంటే ఓకే Win32 కూడా అన్ని రకాల ఓఎస్ని సపోర్ట్ చేస్తుందమ్మా. అంటే మీ ఏ వర్షన్ అయినా కూడా సపోర్ట్ చేస్తుంది. వీలైనంత వరకు Win32తోనే వర్క్ చేయండి. ఒకవేళ బై మిస్టేక్ మీకు ఇందులో ఎర్రర్ వస్తే అప్పుడు యూ కెన్ గో విత్ 64, Win64లోకి వెళ్ళొచ్చమ్మా. అంటే ఇప్పుడు మనం ఏంటంటే చెక్ చేయాలమ్మా, ఇక్కడ క్రోమ్ డ్రైవర్, మన ఓఎస్ ఏంటమ్మా Win32, దాని ఎదురుగా ఉన్నటువంటి ఈ లింక్ ఏదైతే ఉందో ఈ లింక్ అంతటిని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసి కొత్త ట్యాబ్లో పేస్ట్ చేయాలమ్మా. ఎస్, ఆ లింక్ అంతటిని కాపీ చేయండి. ఎస్, ఓపెన్ ఏ న్యూ ట్యాబ్, కాపీ చేసి ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి. న్యూ ట్యాబ్లో యూ నీడ్ టు పేస్ట్ ఇట్. న్యూ ట్యాబ్లో దాన్ని పేస్ట్ చేయండి. ఎంటర్. రైట్, చూడమ్మా ఆ పైన మీకు డౌన్లోడ్ రెడీగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఎస్, ఎస్, ఈ లోపలికి వెళ్ళండి అమ్మా. ఎస్, వెయిట్ చేయండి అమ్మా. చూడండి ఇక్కడ మీకు క్రోమ్ డ్రైవర్ అనేది కనిపిస్తుంది కదా, యూ నీడ్ టు కాపీ దిస్ క్రోమ్ డ్రైవర్. ఈ క్రోమ్ డ్రైవర్ని కాపీ చేసుకోవాలి ఇక్కడ నుంచి. కాపీ ద క్రోమ్ డ్రైవర్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ. డబుల్ క్లిక్ అవసరం లేదమ్మా, రైట్ క్లిక్ చేసి కాపీ కొట్టేయండి. ఎక్కడ పేస్ట్ చేసుకుందామా? మన ఫైల్స్ అన్నిటిని ఒక సపరేట్గా మెయింటైన్ చేస్తున్నాం కదా, మన ఫైల్స్ అన్ని ఎక్కడ మెయింటైన్ చేస్తున్నామా? దిస్ పీసీ, దిస్ పీసీలో సి డ్రైవ్, సి డ్రైవ్లో సిలీనియం, సిలీనియంలో ఇదేమి జార్ ఫైల్ కాదు కదమ్మా. సో ఇక్కడ సిలీనియంలోనే డైరెక్ట్గా పేస్ట్ కొట్టాను. యూనిట్ టు పేస్ట్. యా, హియర్ ఇట్ సెల్ఫ్ మీరు పేస్ట్ ఎస్ అమ్మ. ఫైన్ ఫైన్, అలా వెయిట్ చేయండి. సి ఇప్పటి వరకు మనం చేసిన పని ఏంటమ్మా ఒకసారి చూడండి. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి అంటే జస్ట్ క్రోమ్ డ్రైవర్ని డౌన్లోడ్ చేసుకున్నాము. సో దీని తలక అడ్వాంటేజ్ ఏంటమ్మా? ఇట్ ఈస్ అ ఇంటర్ఫేస్, ఇట్ ఈస్ ఎ మీడియేటర్. ఎవరెవరికి మధ్యలో మీడియేటర్ అమ్మా? ఇట్ ఈస్ ఎ మీడియేటర్ బిట్వీన్ యువర్ వెబ్ డ్రైవర్ అండ్ యువర్ గూగుల్ క్రోమ్. మీరు వెబ్ డ్రైవర్ యూస్ చేసి గూగుల్ క్రోమ్లో ఉన్న అప్లికేషన్స్ని కంట్రోల్ చేయాలి అంటే మీరు వెబ్ డ్రైవర్ని యూస్ చేసి గూగుల్ క్రోమ్లో ఉన్నటువంటి అప్లికేషన్స్ని కంట్రోల్ చేయాలి అంటే మీ వెబ్ డ్రైవర్కి గూగుల్ క్రోమ్కి మధ్యలో ఒక ఇంటర్ఫేస్, ఒక మీడియేటర్ అవసరం. ఆ మీడియేటర్ ఎవరమ్మా? దిస్ క్రోమ్ డ్రైవర్. క్రోమ్ డ్రైవర్ ఈజ్ ద మీడియేటర్ బిట్వీన్ యువర్ వెబ్ డ్రైవర్ అండ్ యువర్ గూగుల్ క్రోమ్. ఓకే, వన్ మోర్ థింగ్, ఈ రోజు నుంచి మీరు రాసే ప్రతి వెబ్ డ్రైవర్ ప్రోగ్రాంలో కూడా ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ ఇట్ విల్ ఆస్క్ యూ వేర్ ఈజ్ యువర్ క్రోమ్ డ్రైవర్. మీ క్రోమ్ డ్రైవర్ ఎక్కడ ఉంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది. ప్రతి ప్రోగ్రాంలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ ఇట్ విల్ ఆస్క్ యూ వేర్ ఈజ్ యువర్ క్రోమ్ డ్రైవర్. దానికి మీరు ఆన్సర్ ఏం చెప్తారమ్మా? ఇక్కడ ఏదైతే లొకేషన్ ఉందో యూ నీడ్ టు కాపీ దిస్ లొకేషన్ అండ్ యూ నీడ్ టు పేస్ట్ ఇట్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్. ప్రతి ప్రోగ్రాంలోని మీరు ఈ లొకేషన్ ఇవ్వాల్సిందే. అంటే మిమ్మల్ని అడుగుతుంది మీ క్రోమ్ డ్రైవర్ ఎక్కడ ఉంది అని. సో మీరు ఈ క్రోమ్ డ్రైవర్ లొకేషన్ని కాపీ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీ చేత ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ జస్ట్ రన్ చేయిస్తాను. అంటే జస్ట్ ఇన్స్టలేషన్ అంతా సక్సెస్ఫుల్గా జరిగిందా లేదా ఓన్లీ ఫర్ కన్ఫర్మేషన్ ఒక ప్రోగ్రామ్ కాపీ పేస్ట్ చేస్తాను. సో రేపటి క్లాస్లో ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు టైప్ ఏ ప్రోగ్రామ్ ఇన్ వెబ్ డ్రైవర్. వెబ్ డ్రైవర్లో ప్రోగ్రామ్ని ఎలా టైప్ చేయాలి అనేది మనం రేపు చూద్దాం. ఈరోజు ఓన్లీ ఎగ్జాంపుల్గా ఒక ప్రోగ్రామ్ని మనం కాపీ పేస్ట్ చేసి చూద్దాం. అంటే జస్ట్ రన్ అవుతుందా లేదా కన్ఫర్మేషన్. గో టు యువర్ ఎక్లిప్స్లోకి వెళ్ళండి. ఎక్లిప్స్లో మీ వెబ్ డ్రైవర్లోకి వెళ్ళండి. వెబ్ డ్రైవర్లో కొత్తగా ఒక ప్యాకేజ్ని క్రియేట్ చేసుకోండి. వెబ్ డ్రైవర్లో ప్యాకేజ్ సేమ్ కోర్ జావా మనం ఎలా ప్రాక్టీస్ చేస్తామో అలానేనమ్మా. సో ఎలా ప్యాకేజ్ క్రియేట్ చేస్తాం? న్యూలోకి వెళ్ళండి, న్యూలో ప్యాకేజ్లోకి వెళ్ళండి. సో ప్యాకేజ్ 1 సేమ్ జావా ప్రోగ్రామ్స్ ఎలా రాస్తామో అలానే రాస్తాము. సో ప్యాకేజ్కి నేమింగ్ కన్వెన్షన్ ఏంటమ్మా? ద ప్యాకేజ్ నేమింగ్ కన్వెన్షన్ ఈస్ ఆల్ క్యారెక్టర్స్ షుడ్ బి ఇన్ లోవర్ కేస్. సేమ్ జావా ప్రోగ్రామ్ ఎలా రాస్తామో అలానేనమ్మా. ప్యాకేజ్ నేమ్లో అన్ని క్యారెక్టర్స్ లోవర్ కేస్లోనే ఉండాలి. ప్యాకేజ్ 1 అని పెట్టుకోండి. ఫినిష్. ఓకే, సో ప్యాకేజ్ క్రియేట్ అయిన తర్వాత చూడమ్మా అక్కడ మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా అని వచ్చింది కదా, దాన్ని కంపల్సరీ మనం డిలీట్ చేయాలి. రైట్ క్లిక్ ఆన్ దట్,
మాడ్యూల్ ఇన్ఫో డాట్ జావా. కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి, పర్వాలేదు. రైట్ క్లిక్ చేసి డిలీట్ కొట్టేస్తా. రైట్ అమ్మ, ఫైన్, యు ఆర్ రైట్. ఇప్పుడు ఆ ప్యాకేజ్లో మనం కొత్తగా ప్రోగ్రామ్ రాయాలి అమ్మ. జావా ప్రోగ్రామ్ మనకి దేంతో స్టార్ట్ అవుతుందమ్మా? జావాలో మనం ఏం మాట్లాడుకున్నాం? ఎవ్రీ ప్రోగ్రామ్ ఈజ్ బిగిన్స్ విత్ ఎ క్లాస్. జావా ప్రోగ్రామ్ ఎప్పుడు కూడా ఒక క్లాస్తో స్టార్ట్ అవుతుంది. సేమ్ వెబ్ డ్రైవర్ ప్రోగ్రామ్ కూడా అంతేనమ్మా. ఎస్, న్యూలోకి వెళ్ళండి. క్లాస్, న్యూ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ ఎ న్యూ ప్రోగ్రామ్. సో ఇక్కడ పేరు ఏం పెట్టుకుందామమ్మా? వెబ్ డ్రైవర్ డెమో 1 లేదా డెమో 1, మీ ఇష్టం, ఏం పేరు పెట్టుకున్నా మీ ఇష్టమే. డెమో 1 అని పెట్టేయండి సింపుల్గా. లేదా వెబ్ డ్రైవ్ మీకు రాయగలుగుతానంటే రాయండి, వెబ్ డ్రైవర్ డెమో 1 అని చెప్పి రాయండి, మీ ఇష్టం. డెమో 1 చూడమ్మా, మధ్యలో ఈ క్యాపిటల్ వచ్చి రైట్, ఫినిష్. మా ఎగ్జాంపుల్గా నేను ఒక ప్రోగ్రామ్ని మీకు కాపీ పేస్ట్ చేస్తాను, ఓన్లీ జస్ట్ వెరిఫికేషన్ కోసం మాత్రమే, అంటే ఇన్స్టలేషన్ కరెక్ట్గా జరిగిందా లేదా చెక్ చేయడానికి మాత్రమే. సో నేను మీకు ఒక ప్రోగ్రామ్ని కాపీ పేస్ట్ చేస్తాను, జస్ట్. ఆ ప్రోగ్రామ్ ఈరోజు మీరు ఇంట్లో ఏమైనా టైప్ చేయడానికి ట్రై చేద్దామా? రేపటి క్లాస్లో నేనే మీ చేత టైప్ చేయిస్తాను. ఆ ప్రోగ్రామ్ ఎలా టైప్ చేయాలి, దానికి ఈజీ మెథడ్స్ ఏంటి, అవన్నీ కూడా రేపటి క్లాస్లో నేను మీకు చెప్తాను. ఓకే, సో చూడండి, ఐ సెండ్ ఎ ప్రోగ్రామ్. నేను మీకు చాట్ బాక్స్లో ఒక ప్రోగ్రామ్ పంపించాను. ప్లీజ్ సేవ్ ద ప్రోగ్రామ్ అట్ ఎనీవేర్. ఎక్కడైనా సేవ్ చేసుకోండి, నో ప్రాబ్లం. బెటర్, మన దగ్గర ఆల్రెడీ సిలీనియం అనే ఫోల్డర్ ఉంది కదమ్మా. ఎస్, ఆ సిలీనియంలోకి వెళ్ళి సేవ్ చేసేసుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. దిస్ పీసీలో సిలీనియం. రైట్, ఎస్ ఎస్, యు ఆర్ రైట్. ఓకే, సేవ్ అని క్లిక్ చేసాను. సేవ్. రైట్. సో ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ని మనం ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకున్నాం. ప్రోగ్రామ్ని ఎలా కాపీ పేస్ట్ చేస్తామా? ఒకసారి మీ ఫోల్డర్స్లోకి వెళ్ళండి. మీ ఫోల్డర్స్లో మీ సి డ్రైవ్లోకి వెళ్ళండి. సిలీనియం ఉంటే డైరెక్ట్గా మీరు సిలీనియంలోకి వెళ్ళిపోవచ్చు. ఎస్ అమ్మ, యు ఆర్ రైట్. సో చూడండి, నేను పంపించిన ప్రోగ్రామ్ లాస్ట్లో మీకు కనిపిస్తున్నాము. ఎస్, అది నేను పంపించిన ప్రోగ్రామ్. సో దాన్ని ఎలా ఓపెన్ చేస్తామా? ఎస్, నోట్ ప్యాడ్ అని సెలెక్ట్ చేసుకోండి. చూడండి, అందులో నోట్ ప్యాడ్ ఆప్షన్ ఓకే కొట్టండి, అంటే ప్రోగ్రామ్ మనకి నోట్ ప్యాడ్లో ఓపెన్ అవుతుంది. సో జస్ట్ ప్రోగ్రామ్ అంతటిని కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఎలా కాపీ చేస్తామా? కంట్రోల్ A, కంట్రోల్ C. కంట్రోల్ A అంటే సెలెక్ట్ ఆల్, కంట్రోల్ C అంటే కాపీ. ఓకే, దీన్ని వెళ్ళి మనం ఎక్లిప్స్లో పేస్ట్ చేసుకుందాం. ఈ రోజుకి మాత్రమే కాపీ పేస్ట్. ఓకే, సో ఇక్కడ కూడా కంట్రోల్ A వద్దాం, ఎందుకంటే ప్యాకేజ్ నేమ్ అనేది మీది వేరేగా ఉంటుంది కదా. యాక్సెప్ట్ ద లైన్ నెంబర్ 1 తప్పించి రిమైనింగ్ ప్రోగ్రామ్ అంతా సెలెక్ట్ చేయండి. ఇక్కడ మన ప్రోగ్రామ్ని రీప్లేస్ చేయండి. ఎస్ అండి, ఎగ్జాక్ట్లీ అక్కడ నుంచి లాస్ట్ వరకు. పేస్ట్ ఇట్, కంట్రోల్ V ఈజ్ ఫర్ పేస్ట్. రైట్, పైకి వెళ్ళండి, జస్ట్ స్క్రోల్ ఇట్ అప్. జాగ్రత్తగా పైకి స్క్రోల్ చేయండి. చూడండి, స్క్రోల్ బార్ కొంచెం ఇటు మూవ్ చేయడము. ఎస్, సో ఇక్కడ క్లాస్ నేమ్ మన చేత మనం ఏం మార్చాల్సిన పని లేదమ్మా. ఒకసారి క్లాస్ నేమ్ పైన మౌస్ పెట్టగానే అది మనకి సజెషన్ ఇస్తుంది మన క్లాస్ నేమ్ ఏంటనేది. సో మనం ఈరోజు క్రియేట్ చేసుకున్న క్లాస్ ఏంటమ్మా? వెబ్ డ్రైవర్ డెమో 1 కదా. దాన్ని సెలెక్ట్ చేయగానే ఎస్, అది మీ క్లాస్ నేమ్ని కన్వర్ట్ చేసుకుంటుంది. ఓకే, ఫైన్. సో జస్ట్ ఇన్స్టలేషన్ అంతా కరెక్ట్గా జరిగిందా లేదా చెక్ చేయాలి. ఏంటమ్మా, ఈరోజు మనం ప్రోగ్రామ్ ఏం రాస్తున్నాం? మన హెచ్ఆర్ఎం సైట్ ఓపెన్ అవ్వాలి. హెచ్ఆర్ఎం సైట్లో యూజర్ నేమ్ అడ్మిన్ ఎంటర్ అవ్వాలి, మన పాస్వర్డ్ admin123 ఎంటర్ అయ్యి లాగిన్ లాగౌట్. ఆల్రెడీ మనం సిలీనియం ఐడిలో లాస్ట్ వీక్ ఇదే టైంకి మనం ప్రాక్టీస్ చేసాము. సో మన హెచ్ఆర్ఎం సైట్లో లాగిన్ అవ్వడం లాగౌట్ అవ్వడం అనేది మనం ప్రాక్టీస్ చేస్తాం, అదే ప్రోగ్రామ్ ఇక్కడ. సో ఒకసారి డైరెక్ట్గా రన్ చేసి చూద్దాం. బట్ బిఫోర్ దట్ వెయిట్ చేయండి. బిఫోర్ రన్నింగ్ మనం ఒక చిన్న పని చేయాలమ్మా. క్రోమ్ డ్రైవర్ తాలూకా పాత్ సెట్ చేసుకోవాలని చెప్పాను కదమ్మా. సో ప్రతి ప్రోగ్రాంలో కూడా మనకు క్రోమ్ డ్రైవర్ తాలూకా పాత్ అడుగుతుంది. ఆల్రెడీ నేను క్రోమ్ డ్రైవర్ చూడండి, ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి. చూడండి పైన ఇక్కడ చూడండి, నేను పాయింట్అవుట్ చేసి పెట్టాను. ఎస్, chrome-driver.exe. సో ఫైల్ నేమ్ ఓకే, గుడ్. ఫైల్ నేమ్ అంతా సరిపోయిందమ్మా, chrome-driver.exe. బట్ లొకేషన్, నా సిస్టంలో నేను పెట్టిన లొకేషన్ వేరు, మీరు పెట్టినటువంటి లొకేషన్ వేరు. సో మీ సిస్టంలో మనం క్రోమ్ డ్రైవర్ని ఏ లొకేషన్లో సేవ్ చేసి పెట్టుకున్నామో ఒకసారి ఆ లొకేషన్ వెళ్ళి కాపీ చేసుకోండి. సో జస్ట్ గో టు యువర్ ఫోల్డర్, మీ ఫోల్డర్స్లోకి వెళ్ళండి. మీ ఫోల్డర్స్లో క్రోమ్ డ్రైవర్ని మనం ఎక్కడమ్మా సేవ్ చేసి పెట్టుకున్నాం? సిలీనియంలో కదా. గో టు యువర్ సిలీనియం. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇది క్రోమ్ డ్రైవర్ ఏ లొకేషన్లో ఉందమ్మా? ఇది లొకేషన్. హౌ టు కాపీ ద లొకేషన్ని ఎలా కాపీ చేస్తాం? సో లొకేషన్ కాపీ చేయడానికి మన దగ్గర 2 మెథడ్స్ ఉన్నాయమ్మా. ఈ సిలీనియం పైన రైట్ క్లిక్ చేసి కాపీ అడ్రస్ అని మీరు
సెలెక్ట్ చేసుకోవచ్చమ్మా. యా, రైట్ క్లిక్ చేసి కాపీ అడ్రస్. సో ఇది ఒక పద్ధతి. వేరొక పద్ధతి ఏంటంటే సిలీనియం పక్కన కొంచెం ఇక్కడ ఎక్కడైనా క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇదంతా, యా, ఇదంతా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు కంట్రోల్ C కాపీ కొట్టేసుకున్నా మీ ఇష్టమే. ఓకే, ఈ రెండింటిలో మీరు ఏ మెథడ్ ఫాలో అయినా మీ ఇష్టమే. సో ఇప్పుడు ఈ లొకేషన్ తీసుకెళ్ళి మనం ఎక్కడ పేస్ట్ చేసుకోవాలమ్మా, జస్ట్ గో టు యువర్ ఎక్లిప్స్. మీ ఎక్లిప్స్లోకి వెళ్ళండి అమ్మా.